హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ఈరోజు మటన్ కా దాల్చా దమ్ బగారా చేసుకుందాము. ఈ రెండు రెసిపీలు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. మంచిగా రుచిగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలోకి మరాఠీ మొగ్గ, యాలుకలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, నల్ల యాలుక, స్టార్ పువ్వు, అనాస పువ్వు, సాజీరా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ధనియా ఆకు, పుదీనా ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనం స్టవ్ మీద 2 విజిల్స్, నా కుక్కర్ అయితే 2 విజిల్స్ ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసా. ఇప్పుడు మనం కడాయి తీసుకొని అందులో యాలుక, లవంగాలు, చెక్క వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు కొంచెం లావుగా కోసుకోవాలి ఫ్రెండ్. ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎర్రగా ఫ్రై అయ్యాయి ఉల్లిపాయలు కొంచెం. ఈ స్టేజ్లో చాలు. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ బగారా రైస్ దేంట్లో, దమ్ బగారా రైస్ దేంట్లో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంచిగా వైట్ రైస్ కాకుండా మంచి ఫుడ్ తినాలంటే అది మంచి కాంబినేషన్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనము టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గినాక మనం కారం వేసుకోవాలి. టమాటాలో నేను ఉప్పు వేసి మగ్గ ఇచ్చాను ఫ్రెండ్స్. 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇదంతా మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక ముందుగానే నేను ఉప్పు, పసుపు, నూనె, నెయ్యి వేసేసి ఆవిరి పట్టుకున్న మటన్ పీసెస్లు ఈ ఉడికిన టమాటా మిశ్రమంలోకి మనం వేసుకోవాలి. వేసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ పప్పు వండుకుంటుంటే అరకప్పు కందిపప్పు, అరకప్పు శనగపప్పు 2 ఉడకబెట్టేసుకొని పసుపు వేసుకొని మెత్తగా నలుపుకొని ఇప్పుడు మటన్ మిశ్రమంలో వేసుకున్నాక మన చింతపండు రసము, తగినంత నీళ్లు పోసుకొని ఇప్పుడు స్టవ్ మీద మనం మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. చూసారా ఎలా మరుగుతుందో? ఇలా మంచిగా మరిగి ఆయిల్ అనేది పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చాక మన సీక్రెట్ మసాలా ఉంది కదా, సీక్రెట్ కాదులేండి, యూట్యూబ్లో పెట్టేసా కదా, ఆ మసాలా వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలి. నెయ్యిలో వేయించాలి ఫ్రెండ్స్. వేయించేసేసి దాల్చా తాలింపు ఫ్రెండ్, ఇది ఈ స్టేజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరుగుతున్న దాల్చాలోను మనం తాలింపు వేసుకొని ఇంకాసేపు మరగనివ్వాలి. ఆయిల్ చూసారా ఎలా వస్తుందో? ఇంకా పైకి ఇంకా రావాలి. ఇప్పుడు మన బగారా రైస్ రెడీ అయిపోయింది. దమ్ బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో ఫ్రెండ్స్? బాగుంది కదా? టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా మన మటన్ దాల్చా ఎలా రెడీ అయిపోయిందో? ఇప్పుడు సర్వింగ్ చూసేద్దాం ఫ్రెండ్స్. అందరూ కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే నాకు యూస్ వస్తాయి, మన వీడియో రీచ్ అవుతుంది, అందరికీ చేరుకుంటుంది. బై ఛాన్స్ మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళకి నచ్చిద్ది కదా ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మనకి యూస్ రావాలి. యూస్ వస్తేనే కదా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఓకే ఫ్రెండ్స్.